స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుంటే కొందరు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ సంఘాల నేతలు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో నిరసన చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తారోకో చేపట్టారు. హైకోర్టు చీఫ్ జడ్జిస్ గారిని ఒక తీర్పు జరిగింది. ఎన్నికలను వాయిదా వేస్తున్నాం, 50% పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పున ఆధారంగా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీలందరూ కూడా బాధాకరమైన దినం. నిన్న తక్షణమే మీరు కోర్టులో ఇచ్చిన పిటిషన్ తిరస్కరించుకోవాలి, మాకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా మీరు పోరాడాలి. మాకు ఉన్నటువంటి మేమెంతో మాకంతా కావాలనుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం 42%కి చెప్పినా కూడా ఒప్పుకొని మేము అందరం కూడా పార్టీకి బలం చేకూర్చే విధంగా బీసీలంతా ఏకమై చేసినారు. అయినా కూడా నిన్న బీజేపీ వాళ్ళు కేవలం బీసీల మీద కక్షతో ఇవాళ కాకుండా చేసి మాకు తీర్పు తప్పు వచ్చేటట్టుగా చూసి ఇవాళ ఎవరు కూడా సహకరించట్లేదు. మరి ఈ బీజేపీ వాళ్లకు ఏం మోసం చేశారు? ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా గెలిచేది. బీజేపీ ప్రైమ్ మినిస్టర్ బీసీ అయి ఉండి కూడా ఇవాళ షేమ్ఫుల్గా మాకు సాయం చేయకుండా బీసీలను అనగదొక్కే ప్రయత్నంలో ఉన్నారు. రేపటి నుంచి వెళ్ళి ప్రతి మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ నిరసన తెలియజేస్తూనే ఉంటాం. బీసీలంతా ఒకటైనరు. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా,